విగ్రహాన్ని చూపించి చెప్తున్నట్టు చెప్పట్లా, రాముడే. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఎవరనుకుంటున్నావు? సూర్యవంశంలో పుట్టాడు. ఎందుకు ఆ మాట అనాలి? సూర్యవంశంలో పుట్టాడని ఎందుకు అనాలి అంటే, సూర్యవంశంలో పుట్టినటువంటి చక్రవర్తులలో ఏ ఒక్కరి పేరు తలుచుకున్నా ఆ రోజు చేసిన పాపం కూడా పోతుంది. అంతటి మహితాత్ములు. అందుకే మీరు శ్రీరామాయణం పరిశీలిస్తే, రామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం మనం అనుకున్నంత తేలిగ్గా ఏం అయిపోలేదు. నిజానికి మనందరం సీతారామ కళ్యాణం అంటే ఏదో రాముడు ధనుర్భంగం చేసేశాడు, వెంటనే జనక మహారాజు గారు కలశ తీసుకొచ్చేసాడు, కన్యాదానం చేసేశాడు, ఆవిడ మెల్లో వరమాలు వేసింది అనుకుంటారు. అలా ఏం జరగలేదు సీతారామ కళ్యాణం. రాముడు నేను తీసుకోనని చెప్పాడు సీతమ్మని, నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభూ. నా తండ్రి ఉన్నాడు దశరథుడు, అయోధ్యని పరిపాలించే రాజు. మా నాన్న